జనానికి మంచి చేసే నాయకుడుంటే అభిమానం కేవలం సొంత ఊరికో సొంత రాష్ట్రానికే పరిమితం కాదు. అది దేశాంతరాలు ఖండాంతరాలు కూడా దాటొచ్చు. ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడిన సొంత రాష్ట్రం కోసం ఆలోచించే ఎన్ఆర్ఐలు ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేసేందుకు మాత్రమే కాదు, సంక్షేమ పాలన అందించే నాయకుడి కోసం ప్రచారం కూడా చేస్తున్నారు. జననేత వైఎస్ జగన్ కోసం ఏపీలో ఎన్ఆర్ఐల ప్రచారం ఇప్పుడు ట్రెండీగా మారింది. ఉన్నత ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన అనేక మంది విదేశాల్లో స్థిరపడిపోయారు. వారంతా గతంలో పోలింగ్ జరిగే రోజు వచ్చి ఓటు వేసి వెళ్లిపోయేవారు. అయితే ప్రజలకు మంచి చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన అందించిన సంక్షేమ పాలన కొనసాగించాలన్న తపనతో ముందుగానే రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. తమకు పరిచయం ఉన్న కుటుంబాలు, గ్రామాల్లోనే కాదు పలు ప్రధాన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, రైతాంగం కోసం సీఎం జగన్ 5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు, అవి అమలైన తీరును వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. వాళ్ళు ఎన్ని చేశారనేది మాకు తెలుసు. ఓకే, సో దాన్ని ఒక 10 మందికి తీసుకెళ్దాము. మా వంతు కృషిగా ఏంటంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని భావించి మేము సింగపూర్ నుంచి సుమారుగా 32 మంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ 4 బస్సులు కూడా, బస్ యాత్రలు కూడా 4 స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడికి విజయవాడ, గుంటూరులో ఒక బస్సు మేము ప్రత్యేకంగా పెట్టుకొని ఎన్ఆర్ఐస్ అందరం కూడా జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కరికి వివరించుకుంటూ అలా చేస్తూ ఉన్నాం. గతంలో ప్రైవేట్ స్కూల్స్కే పరిమితమైన ఇంగ్లీష్ మీడియంను ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్దే అంటున్నారు ఎన్ఆర్ఐలు. పేదవాడి తలరాతును మార్చేందుకు విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఇంగ్లీష్ మీడియం కానీ అందుబాటులో అన్నీ వచ్చినాయి. మేము ఇప్పుడు యాక్చువల్గా మా పిల్లలకి మేము ఏ ఇంగ్లీష్ మేము నేర్పిస్తున్నాం అక్కడ అదే కోర్స్ ఇక్కడ వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. సో వాళ్ళ మీద అభిమానంతో, ఆయన మీద అభిమానంతో మళ్ళా గెలిపించాలని మేము అక్కడి నుంచి రావడం జరిగింది. వచ్చి ఎంతకాలం అయింది? ఇక్కడ కనిపించినటువంటి రిఫార్మ్స్ ఏమైనా చూసారా? ఇక్కడ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మేము ఆల్రెడీ మేము 3 రోజుల నుంచి ఇప్పుడు తిరుగుతున్నాం ఇక్కడ. అంతకుముందు కూడా మేము చూసామంతా. మేము చూసింది మేము అసలు నిజంగా ఉందా లేదా వచ్చాము. ఇక్కడ విజయవాడ మొత్తం ఈస్ట్, వెస్ట్ కానీ ఇప్పుడు సెంట్రల్ కానీ అన్నీ చూసాము. సీఎం జగన్ సంక్షేమ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగిందని ప్రజల మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు ఎన్ఆర్ఐలు. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇంత మంచిది ఒక డీబీటీ స్కీమ్ ద్వారా ఎక్కడ రూపాయి లంచం పోకుండా అందరికి ఇస్తున్నారు. ఓకే, దాన్ని ఏదో ఒక విధంగా గెలవాలని చెప్పేసి ఓకే దానికి నేను డబ్బులు ఇస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మేము అందరిని కూడా నిన్న మాట్లాడిన అందరిని అడుగుతున్నాం. చివరిగా ఏం అడుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తానంటున్నారు కదమ్మా, మరి ఎందుకు ఓటేయరు ఆయనకని అడిగితే ఎవరు నమ్మమయ్యా, మేము ఈయనకి ఇస్తున్నాడు, మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు విధంగా ఇస్తున్నాడు, మేము అది కాపాడుకుంటాం అనేది చెప్తున్నారే కానీ ఎవరో కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఇస్తే అది అవుద్ది ఇది అవుద్ది అంటే ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు. 5 ఏళ్లుగా జరుగుతున్న మంచి ఇక్కడితో ఆగిపోకుండా ఉండాలంటే మళ్లీ జగనే రావాలన్న అంశాన్ని ప్రతి ఒక్కరికి ఎన్ఆర్ఐలు వివరిస్తున్నారు. ఏదో తమ గ్రామానికే పరిమితం కాకుండా రాష్ట్రమంతటా తిరుగుతూ వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.